ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో పరామర్శకు వచ్చాడు. పరామర్శ చేసి వెళ్ళొచ్చు. చాలా స్పష్టంగా నిన్న జరిగిన కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల మీద స్పష్టమైన ఆదేశాలు అటు కలెక్టర్లకు కావచ్చు, ఎస్పీలకు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం, ఉన్నత యంత్రాంగానికి అంతా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడటంలో ఏ విధంగా ముందుకెళ్తుందని స్పష్టంగా చెప్పారు. పరామర్శకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సూపర్ 6 పథకాల గురించి, తన అమ్మఒడి, జగనన్న వస్త కార్యక్రమాలు, పరామర్శలకు వెళ్ళి పథకాల గురించి చెప్పుకుంటా ఉన్నాడు. మొన్న పల్నాడు వెళ్ళి అక్కడ వాళ్ళు కష్టాల్లో, వాళ్ళు ఓదార్చే కార్యక్రమాల్లో వాళ్ళుంటే ఈయన వెళ్ళి ఈయన పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఈరోజు కూడా విజయవాడలో హాస్పిటల్ దగ్గర 2019 నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన నవరత్నాలు మొదటి సంవత్సరంలో ఏ పథకాన్ని అమలు చేసావో చెప్పు జగన్ రెడ్డి. నువ్వు చేసిన విధ్వంసం ఈరోజు ఆలపాటి సురేష్ కుమార్ గారు ప్రతి నెల నువ్వు చేసిన విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు రాశాడు ఆయన. ఈ పుస్తకం జగన్మోహన్ రెడ్డికి పంపిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆవిష్కరించారు. చాలా గొప్పగా నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశావో చాలా స్పష్టంగా ఆనాడు ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వెచ్చలవిడిగా కొడాలని, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు మాట్లాడిన భాష మనుషులు మాట్లాడిన భాషనా? పశువుల కన్నా హీనంగా మహిళల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల గౌరవ సభలో శాసనసభని గౌరవ సభ చేసి వాళ్ళ యథోకూతలకు వస్తూ ఉంటే వికటహాసాలు చేశావు. గౌరవ సభలో సుయోధనులాగా వికటహాసం చేస్తే నీకు పట్టిన కర్మ 11 సీట్లు. ఇంత అరాచకం, ఇంత అబ్దుల్ సలాం, ఈ పాపాలన్నీ కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఇవాళ నీతులు చెప్తేనో, ఇవాళ నువ్వు కబుర్లు చెప్తేనో ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి నువ్వు నీతులు చెప్తున్నావా? బంగాళాఖాతంలో కలుపుతావా? మళ్ళీ వస్తావా? ఏం చేద్దాం రాష్ట్రాన్ని? ఇంకేం చేస్తావా? ఇంకేం చేయాలనుకున్నావు ఈ రాష్ట్రాన్ని? అంటే పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల నుంచి, అన్ని సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ముందుకెళ్ళకూడదు, అమరావతి అభివృద్ధి చెందకూడదు, పోలవరం పూర్తి కాకూడదు. ఇది నీ దుర్మార్గమైన ఆలోచన. దానికోసమే ప్రతి వారం ఏదో సంఘటన అడ్డం పెట్టుకొని నువ్వు బురజల్లే కార్యక్రమం. ఇవాళ ఏదైతే సూపర్ 6లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేసి తీరుతుంది. స్పష్టంగా ఏదైతే హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని స్పష్టంగా ప్రజల ముందుకెళ్ళి చెప్పామో అవన్నీ కూడా
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంటే విషం కక్కుతావా? తాలూకా కాగితాలు ఏరటానికే ఆర్థిక శాఖ 2 నెలలు పడతా ఉంది. బడ్జెట్ కూడా పెట్టబోతా ఉన్నారు త్వరలో. ఇన్ని జరిగి ఇంత విధ్వంసం చేసి నువ్వు నీతులు చెప్తావా? నువ్వు చేసిన అరాచకాలు, బీసీల వెన్ను ఎలా విరిచేశావు? తోట చంద్రయ్య పల్నాడు గొంతు కోపించావు నీకు జిందాబాద్ కొట్టాలని. నువ్వా చీని చెట్ల దగ్గర, కొట్టే దగ్గర ప్రారంభమైన మీ కుటుంబ చరిత్ర ప్రశ్నించిన బీసీ నాయకుల ఆస్తులు విధ్వంసం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు 70 ఏళ్ల రంగనాయకమ్మ గారు సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆమె మీద పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ కూల్చేశారు. మా రాష్ట్ర అధ్యక్షుడిది బీసీ నాయకుడు ఆ రోజు కౌన్సిలర్ రంగన్న కొబ్బరి తోటని కాల్చేశారు. అయ్యన్న పాత్ర ఇంటి గోడ కూల్చేశారు. నువ్వా నీతులు చెప్పేది? నువ్వా మాట్లాడేది? జగన్ రెడ్డి ఏ విధంగా విధ్వంసం చేశావు? దళితుల్ని వాళ్ళ పథకాలు 27 పథకాలు రద్దు చేసి వాళ్ళ దళితుల మీద దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి నువ్వు ఇవాళ దళితుల గురించి మాట్లాడతావా? నీ రక్త చరిత్ర బాబాయిని హత్య చేయించి కత్తి మా చేతిలో పెట్టి నారాసుర చరిత్రని ఎన్నికల్లో లబ్ధి పొంది 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నీ అసమర్థ చేతగాని పరిపాలన వల్ల, నీ పరిపాలన వైఫల్యం వల్ల రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగి నాశనం అయిపోతే ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే నువ్వు దాడులు చేస్తావు. మేము వస్తామని చెప్తావు, మళ్ళీ నువ్వు ఎక్కడికి వస్తావయ్యా?